IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి తరపున అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకని అంటే ఈ నెల 13వ తేదీతోటి నోటిఫికేషన్లు చివరి తేదీ అయితే 12వ తేదీన వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయబోతున్నారనేది ఆల్రెడీ ఖరారైపోయినటువంటి అంశం. ఇక బలాబలాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్ల బలం ఉంది. మరి టీడీపీకి కూటమి మొత్తం కలిపి చూసుకున్నా కూడా 215 ఓట్ల బలం మాత్రమే ఉంది. ఇంకా కొంతమంది అటు నుంచి ఇటు మారిన ఓవరాల్గా 200 మంది ఇంకా అదనంగా క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప కూటమి గెలవనటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు దఫాలుగా ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది. స్థానిక సంస్థల నేతలతో చర్చించడం జరిగింది. అలాగే టీడీపీ ఇప్పటికే 6 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయటం, అటు టీడీపీ, ఇటు జనసేన, అటు బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఉండేలాగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే చంద్రబాబు స్థానిక సంస్థల నేతలతోటి అక్కడ ఉన్న ఆ విశాఖ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి పూర్తిగా చర్చించిన తరువాత ఈ ఎన్నికలలో కూటమి గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ ముందు జాగ్రత్తగా వారి ఓటర్లందరినీ కూడా క్యాంపులకు తరలించినటువంటి నేపథ్యంలో గెలిచేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు అభ్యర్థిని నిలబెట్టకపోతేనే మంచిది అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని కూడా నిలబెట్టట్లేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనేది సమాచారం. మరి నిలబెడతారా లేదా అనేది తెలియాలి.